హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఓట్స్ వెజిటేబుల్ ఆమ్లెట్. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు వెజిటేబుల్ తినడానికి మారం చేస్తారు. ఇలా చేసి పెట్టారంటే బెస్ట్ స్నాక్గా తినేస్తారు. ఈ ఆమ్లెట్ని సాస్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు. ఈ ఆమ్లెట్కి అయితే పిజ్జా అని పేరు పెట్టింది మా శాండ్విచ్. ఈ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. బీట్రూట్, కీర, టమాటా, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నిటినీ వాటర్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకుని బౌల్లో హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం వేసుకుని వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 కోడిగుడ్లని బ్రేక్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత క్యారెట్, కీరా ముక్కలను వేసుకుని 1 నిమిషం కలపాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకుని నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టుకుని మీడియం హీట్లో పెట్టుకుని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కాలిన తర్వాత ప్లేట్లో వేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సర్లే కానీ ఈ ఓట్స్ ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.